ఈ పంచకోశాలలో ప్రధానమైనది అన్నమయ కోశము. అన్నమయ కోశాల్లో మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని బట్టి మనకు మెటబాలిజం కానీ మన యొక్క శారీరక సామర్థ్యం కానీ ఆధారపడి ఉంటుంది. దీంట్లో మళ్ళీ ప్రాణిక్ నాన్ ప్రాణిక్, మృతాహారము అమృతాహారము. అమృతాహారం అంటే చెట్ల నుంచి, ఆకుల నుంచి, పండ్లు కానీ ఇట్లా సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఆహారాన్ని మనకి ఉడకబెట్టనటువంటి ఆహారం ఏదైతే ఉందో దీనిని మనం అమృతాహారం అని చెప్పేసి అంటాము. అంటే ఆచమనానికి అర్హత ఉన్నటువంటి ఆహారం. ఈ ఆహారాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే ఈ దేహము పంచకోశాల్లో నిబిడీకృతమై పంచకోశాలకు అనుగుణంగా శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటుంది. అలా కాకుండా మనము వేరే రకాల ఆహారాలు తింటే మనకి పంచకోశాల్లో మొదటిదైనటువంటి అన్నమయ కోశము సరిగా లేనప్పుడు దాని యొక్క ప్రభావము అన్నిటి మీద ఉంటుంది. కనుక దయచేసి మనము ఇప్పటికైనా కూడా మంచి ఆహారాన్ని స్వీకరిస్తే ఆచమన అర్హమైనటువంటి ఆహారాన్ని మనకు హాస్పిటల్స్కి వెళ్ళాల్సినటువంటి అవసరము ఈ దేహానికి ఉండదు. థ్యాంక్ యూ.